ఏం చేస్తున్నావునా? ఏం చేసేదేం లేదు, నీకు తినేది అయిపోయింటే ఆడ టవక్ల కాడికి పోతే వేరే ఆయన పెద్ద మనిషి కలుస్తాడు, ఒక 5,000 లెక్కిస్తాడు, ఒక 2,000 నువ్వు చికెన్ మటన్ తీసుకుంటారా? చికెన్ మటన్ ఆల్రెడీ పొద్దున్న తెచ్చిన, అందుకే పొద్దున్నే లేయాల నువ్వు పోయి 2,000 నువ్వేమైనా బట్టలు తీసుకో, 3,000 తీసుకొచ్చి ఇస్తే 2,000 చాలా మంచి పని తీసుకో. ఒకవేళ నీకు కొత్తవే కొనుక్కో, లేదంటే ఆడ పడేసి ఉంటారు ఇప్పే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కాడ అవి కొత్త బట్టలు మళ్ళీ కొనుక్కో అంటే కొత్త బట్టలే కొనుక్కుంటావు, సెకండ్ హ్యాండ్ కొంటావా బట్టలు ఏమన్నా? మళ్ళీ నీకు ఒకవేళ నచ్చితే ఇదే కంటిన్యూ చేద్దామంటే రోజు 2,000 నువ్వు ఏమైనా ఖర్చు పెట్టుకో, 3,000 నాకు తెచ్చిస్తాను ఇంటికి. ఏంది పని, పెద్ద పని దొరికిందిలే కానీ అందుకు చెప్తారులే, ఏదన్నా మంచితనం ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతాయి ఏమన్నా. ఎంత మంచితనం. అందుకు ఆయప్ప నాకు ఇప్పుడు కాదు పరిచయం, ముందు నుంచే పరిచయం. ఆయప్పకి సినిమా తీయాలనే ఆశ ఇప్పుడు కాదు, ముందు నుంచి ఉంది. వాళ్ళ ఆయనకుండే వాళ్ళ ఆయన తీయలేకపోయా, వీడన్నా ఎట్లా తీయాలని చెప్పి ప్రయత్నించినాడు. డబ్బులు కావాల, డబ్బులు లేవు, ఇంకేం చేయాలరా అని ఆలోచిస్తుంటే ఒక మంచి కంటెంట్ చెప్పు నన్ను అడిగితే నేను ఒకటి మంచి ఐడియా ఇచ్చిన. నేను ఇచ్చిన ఆయప్పకి, నేను ఇచ్చినా కాబట్టి ఆయప్ప నాకు 5,000 ఇచ్చింది. ఇది ఐడియా వర్కౌట్ సక్సెస్ కాకుండా ఏముండదు మనకు ఒకటి ఇస్తే. ఆ ఐడియానే నెక్స్ట్ మళ్ళీ రేపు తీస్తాడు. నీకు ఒకవేళ నచ్చి మనం ఓకే అనుకుంటే మళ్ళీ 5,000 వస్తుంది. మనం ఎన్ని రోజులైనా తీసుకుందాం అనుకుంటే నీకు 2,000 నాకు 3,000. ఇంకా ఐడియా ఒకటే, మళ్ళీ కొత్తగా తీసుకునేది ఏముండదు. ఐడియాలు నీకేమన్నా చూపించుకోవాల కొత్తదనం అనుకుంటే నువ్వు చూపించుకునేది కూడా చూపించుకోవచ్చు. అదే నువ్వు ఆడ చూపించుకోవాలి. అదే అందుకే నేను నిన్నే దింపినాను. ఆయప్పకి ఏం లేదు. బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ చూసినావు నువ్వు? మనం చూసి అప్పుడు ఒకసారి నీ చూపి ఇంట్లో కూర్చో కొట్లాడుకుంటా అంటారు, చెప్తా అంటారు నువ్వు ఇది తప్పు చేసినావు అది తప్పు చేసినావు అని. అది బిగ్ బాస్ అనేది కొట్లాడుకుంది. బిగ్ బాస్ అనేది పెద్దగా అందరిని తీసుకొచ్చి ఒక చోట ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏం చేస్తారు అనేది మొత్తం రికార్డ్ చేస్తారు. కానీ బిగ్ బాస్ బాత్రూమ్ రికార్డింగ్ ఉండదు. బిగ్ బాస్ లో ఉండదు. నువ్వు దానికోసమే చూస్తాంటివే అట్లా నీలాంటి వాళ్ళ కోసమే బిగ్ బాస్ కి పోటీగా బూత్ బాస్ అని వదలని చూస్తున్నాడు. బూత్ బాస్ అని. బిగ్ బాస్ అంటే ఏంది? ఇల్లు చూపిస్తారు. ఏడు రాలే, ఇంత టెలికాస్ట్ కాలే. ఫస్ట్ టెలికాస్ట్ అయ్యేది మందే. బిగ్ బాస్ అనేది ఇంట్లో చూపిస్తారు. మనం ఏం చేస్తాము, బూత్ బాస్ అనేది ఇండ్లు చూపించకూడదు. ఎందుకంటే సేమ్ అవుతుంది. అది దింపితే కాపీ. ఇంకా అదే దీనికి ఏముంది తేడా అని ఎంతమంది అడుగుతారు. మనకు బ్యాడ్ నేమ్. దానికి ఏం చేస్తామంటే మనుషులు చూపిస్తాం. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో చూపిస్తారు మనుషులు. మనం ఏం చేస్తాము, వాళ్ళు బాత్రూమ్ లో చూపిరు కాబట్టి మనం బాత్రూమ్ చూపిస్తాం. బాత్రూమ్ ఒకటే మన వీడియో 24 hours రన్ అవుతుంది. ఇది ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపి ఓన్లీ బాత్రూంలో 24 hours ఏం రన్ అవుతుంది అనేది. బిగ్ బాస్ లో ఇల్లు చూపిస్తారు 24 hours, మనం బాత్రూమ్ చూపిస్తాం 24 hours. మనకి వాళ్ళకి డెడ్ ఆపోజిట్ నా బొంగా పిచ్చిట. బాత్రూమ్ లో కెమెరా పెడితే వాడు దొడ్డు కూర్చొని ముచ్చులు పోసేది అవన్నీ ఏమేమి చేస్తుంటాడు. ఇంకా ఇంట్లో ఏమైనా చేసుకుంటారు అంటే బాత్రూమ్ ఏమైనా చేసుకొని చెత్త నువ్వు బిగ్ బాస్ వాడైందో నీ 7 తీసుకొని వాడు సక్సెస్ అయినాడని 5,000 వేయడము, నేనేదో పొంగిపోవడము. ఒక నిమిషం పూర్తిగిను. బిగ్ బాస్ వస్తావా? నా కొడుకైనా బాత్రూమ్ లో పెడతాడు కెమెరాలో. నిమిషం నేను పూర్తి గిన్నాక నీ అభిప్రాయం చెప్తావు. నీకు 2,000 వద్దా? కావాలా? మళ్ళీ బిగ్ బాస్ సెలెక్ట్ అవుతున్నారో బిగ్ బాస్ వాళ్ళు పిలుస్తున్నారంటే వచ్చే వాళ్ళు 30 మంది ఉంటారు. బిగ్ బాస్ చూసేవాళ్ళు దాంట్లో పోయి ఉంటాయి ఇంట్లోకి పోయి. ఇప్పుడు మనం ఏం ఎతకల్లా? బూత్ బాస్కి మర్యాద లేని చిల్లరనా కొడుకులను ఎతకల్లా. అంటే ఇంకా అన్ని ఇడిచిపెట్టి కూర్చున్నాయి ఎతకల్లా. మనం రిక్వెస్ట్ చేసుకోరు అంత ఈజీ. అందులో నువ్వు ఆ లోఫర్ నా కొడుకు అట్లా మేము సెలెక్ట్ కాదు, మేమే ఐడియా వేసుకో, మేమే తీసి సెట్ అవుతుంది. కాబట్టి వాడు 1 సర్కిల్లో ట్రై చేస్తే కాలేదంట, నేను ఆ సర్కిల్లో ట్రై చేస్తే కాలే.
నాకు ఇది ఒక్క హెల్ప్ చెయ్యి, ఫస్ట్ కస్టమర్ చెప్పులు తీసుకొని మెరాలు తీసుకొని చెప్పులతో కొడతారు. చెప్పులు తీసుకొని మెరాలు తీసుకొని చెప్పులతో కొడతారు. రిలీజ్ అయినాక చూద్దాము కొడతారో లేదో. నిన్ను భూమి మీద లేకుండా చేస్తారు జనాలు. అది ఎవరి ఇష్టం, మీరు చూసే చూడండి, లేకపోతే మేము ఫోన్ చేయం కదా, స్నానం చేసేటి ఉంటాయి. ఓ అమ్మా ఓ అమ్మా అదే కాదు ఇంకా కొంతమంది నిమిషం విను, కొంతమంది విచిత్ర పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పని మీద పోయే వాళ్ళ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్ను తీసుకుందాం, చెప్పేది విను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కెమెరా బాత్రూమ్ లో పెడితే 24 గంటలు రికార్డ్ చేసే ఏదైనా ఆప్షన్ ఉంది అని అడిగినాడు. నేను ఐడియా ఇచ్చినాను భయ, ఇంక మళ్ళీ నాకే అది ఆ పెంట కూడా నాకేనంటే, సరే నీకు ఒక ఎపిసోడ్కి 5,000 ఇస్తే నేను 24 గంటల వీడియో తీస్తాను. తప్పేమనుందా? అంతే కదా, మన ఐడియా మనం డబ్బు కావాలా, నీకు 2,000 నాకు 3,000 అంతేలే. దానికి ఇప్పుడు ఏం చేసినాను, ఏడాడో పెట్టి అది రన్ అవుతుందో లేదో, రికార్డ్ అయిందో లేదో, రిస్క్ ఉండకూడదు. ఎప్పుడైనా సరే మానా అనుకునే వాళ్ళు మొదటి దింపేయాలి. అది అందుకు నేను ఏం చేసినానంటే, నీ బాత్రూంలో పెట్టినా, నీ బాత్రూంలో పెట్టినా. ఇప్పుడు పెట్టినా అంటే మొన్న రాత్రి పెట్టినా, నిన్న 20 పొద్దున వరకు రికార్డ్ అయింది. అంటే ఫస్ట్ ఎపిసోడ్ 24 గంటలే కాదు, ఇంకో 12 గంటలు ఎక్కువ ఉంటే మనకే మంచి. ఇంకా నీకు ఎవరిది పోయి ఏడ పెడతావు, పోయి పబ్లిక్ టైటిల్ పెడతావా? కాదు పొద్దున్న దొడ్డు కూర్చొని అది కూడా పెట్టేసినావు. నీ మొత్తం నువ్వేమేం చేసినావు నిన్న మొన్న రాత్రి నుంచి నాకు వచ్చాను ఏం తప్పేముంది? అసలు ఎవరు పర్మిషన్ లేకుండా పెట్టినావు కెమెరా? నువ్వు పర్మిషన్ లేకుండా పెట్టేదే బూతు బాస్ అనేది. ముట్టాలి కూడా నాకు వచ్చాను. నీకు 2,000 ఎందుకు ఇస్తాను? దీంట్లో నువ్వు ఒక నిమిషం ఇన్రా, ఒక నిమిషము. మనం బిగ్ బాస్ ఒకే ఇంట్లో ఉంటుందా? ఒక నిమిషం విను, బిగ్ బాస్ ఒకే రూమ్ ఉంటుందే, ఇంట్లో ఒకే ఇంట్లే కదా. ఎట్లుంటది? ఒక్క ఇంట్లోనే కదా తీసేది పెడతాము. అట్లా మనం కూడా ఒక బాత్రూమే, కంటెస్టెంట్లు దిగుతా అంటారు సేమ్ బాత్రూమే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చినవి బూత్ బాస్కి, నీ తర్వాత 11 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ 10 మంది అదే బాత్రూమే, 10 మంది అదే బాత్రూమే. ఇంకోటి, నీకే ఎందుకు ఫస్ట్ దింపినా అనేది మంచి పని చెప్తాడు. నువ్వు ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ కి బయట అభిమానులు ఏర్పడతారు. నువ్వు బాత్రూమ్ మీద సర్వ హక్కులు నీకు 40% 50% నీకే ఉంటాయి. ఎందుకంటే ముందు వచ్చి వాడి బాత్రూమ్ నువ్వే. బాత్రూంలో ఏమేమి చేసినావు జనాలు చూసేది ఫస్ట్ నిన్నే. సో నిన్నే అభిమానిస్తారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళ దానికంటే నువ్వు ఏమేమి చూపించుకుంటావు అనేది నీకు ఫస్ట్ ఛాన్స్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 36 గంటల్లో ఏమేమి చేసింటావు కదా జనాలను ఆకట్టుకునేదట్లే. ఏం చూపించావు నిన్ను? జనాలను ఆకట్టుకునేది ఏదో చేసింటావు కదా. ఏం చేసినా పొద్దున పోయి ఏదో కూర్చున్నావు కదా, మన్నట్టు నుంచి ఏదో చేసింటావు. తప్పుడు ఏం చేయలే కదా, డ్యాన్సులు చేసేది, ఎగిరేది. షవర్ బాత్ వీడియో అయితే ఉంది కదా, ఉంది. మళ్ళీ అది క్లిక్ అవుతుందిలే. ఉండు, నాకు నీళ్ళు పోసుకునేది కూడా తీసుకున్నావు నువ్వు. నేను తీసుకోలే, కంటిన్యూ రికార్డ్ అవుతుంది. ఎట్లా తీయమంటారు? ఎవరు చెప్పినా నీకు తిమ్మని? ఎవరు చెప్పి ఎవరు పక్కన తీయాలి? పక్కన వాళ్ళు తీసే పండేసి బుడుస్తారు ఆడే. అంటే మనకు తెలిసిన వాళ్ళు తీస్తే అది ఒక లైఫ్ ఇచ్చినట్లయితుంది. ఇప్పుడు నీదే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతాండేది. నీ తర్వాత వేరే వాడు వస్తున్నాడు. డిలీట్ చేయండి మరసరంగా లేదనుకో, నీ పనులని రాలిపోతాము. పిచ్చిపోయిన పనులు మళ్ళీ మనం కుక్కేసుకొని మళ్ళా కెమెరాలో గజ్జిని జూమ్ చేస్తాం. నేను నెక్స్ట్ వచ్చేవాడు బాగా లావుగా కర్రీగా ఉన్నాడు. వాడు నువ్వు బాత్రూమ్ లో ఒకటి ప్లాన్ చేసినావు. ఎందుకంటే జనాలు ఎక్కువ చూసుకొని నాకు దువాలు చూసుకొని నువ్వు వాడు ఏమని చేసుకునేది అదే ఎపిసోడ్ 2. నాకి కూర్చోవా, ఎవడు పెట్టమంటారు నీకే? కూర్చో, మర్యాద చెప్తాంటే కర్రోడు బర్రోడు ఎంత వచ్చేది. కూర్చో. మళ్ళా అంత రోత వేసుకొని బాత్రూమ్ లో మైక్ పెట్టి ఎవరు చేయమంటారు నీకు? ఎట్లాంటివన్నీ నేర్చుకున్నావన్నీ ఐడియా బాగాలేదా నీకు? బొంగుల ఐడియాని పెట్టుకొని తక్కువ వేయడాలని
నీకేం 2000 రోజుకి వచ్చేది? ఏంది రోజుకి 11 మంది ప్లేయర్స్ తో ఆడుకుంటావు నువ్వు బాత్రూమ్ లో. 2000 కోసం అవయాలన్నీ చూపిల్లా అన్నీ. అదే ఉండదు ఎప్పుడు. దాంట్లో భోజనాలు పంపిస్తా అంటారు. వాయమ్మా దాంట్లో నువ్వు కోరిండే తినాలంటే దాంట్లో మీరు ఆట ఆడాలా. దాంట్లో కొంచెం కూడా పీ ఎత్తుకొని తినే మాటలు మాట్లాడద్దురా. నువ్వు మాట్లాడుతున్నావు బాత్రూమ్ బూతులు మాట్లాడద్దా? ఒక్క నిమిషం. బూతులు మాట్లాడదు ఇంకా 11 మంది ఏమని మాట్లాడాలా? 11 మందికి మీకు లోపల పోటీలు పెడతా మళ్ళీ మాట్లాడుతాం. మళ్ళీ బూతులు 11 మందికి పోటీలు పెట్టినాడు రా వాళ్ళకి బూతులు. ఆ పిల్లలు చూపించేది రాదానికి, ఆ పిల్లలు చూపించేది రాదానికి. బూతు భాషను ఎందుకు పెట్టిండేది? బూతేది విచిత్రం ఉందని నీకు బాగా క్లోజ్ ఉంది అనుకుంటావే ఈ పదము. నీకు సెట్ అవుతుంది. 11 మందితో ఆటలాడిస్తారు. ఫుడ్ పెట్టాలంటే ఆటలాడాలా. ఏమేమి ఏరుతారు, ఏమేమి తింటారు. లోపల మీరు గెలుచుకుంటే తినాలా. ప్రైజ్ మనీ మీకు బర్త్డే పార్టీ ఉంటది. లోపల పుట్టినరోజు ఉంటది. షాంపూ రుద్దుకునే పోటీ ఉంటది. సోప్ రుద్దుకునే పోటీ ఉంటది. అర్థమైందా? అసలు ఏమైనా కానీ ఉండయా నీకు ఆలోచనలో? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రుద్దుకోనేంది, ఇప్పుడు రుద్దుకోనేంది. ఏం స్నానం లోపల ఏ పోటీలు పెడతారు నీకు అవి పెట్టకుండా? ఇంకా గుర్తు గీకుల గురించి చెప్తావు అన్ని. నేను చిల్లర మాట్లాడమా. నువ్వు ఈడ మాట్లాడచ్చు, బాత్రూమ్ లో మాట్లాడదు. ఏంటంటే జనాలు చూసేవాళ్ళు ఇష్టపడేటట్టు ఇట్లా మాట్లాడతా నేను కూడా. నువ్వు ఎట్లుంటే నేను ఎట్లా ఉంటా కాదు. నీకు లైఫ్ అయిపోయా, నాకు లైఫ్ అయిపోయి, వానికి లైఫ్ వచ్చా. అన్న ముగ్గురికి లైఫ్ వచ్చా కదా. ఏది ఇట్లా బాత్రూమ్ పెట్టుకుని లైఫ్ వస్తాయి. లైఫ్ అయిపోయా, నాకు లైఫ్ అయిపోయి, వానికి లైఫ్ వచ్చా. అన్న ముగ్గురికి లైఫ్ వచ్చా కదా. ఏది ఇట్లా బాత్రూమ్ పెట్టుకుని లైఫ్ వస్తాయి. ఇంకా చెప్పండి. నీకే తీసుకొని పడతారు. ఉంచుతారు దారిలో పోయేంతా గుర్తుపట్టదు కాదు. ఏడ కనబడతాడు మెట్లు నువ్వు ఎట్లా కూడా మిగతా 11 మంది దిగుతారు. మళ్ళీ వాళ్ళు ఏమేం చేయాలనుకుంటారు? లోపల ఆయిల్ మసాజ్ ఉంటది. నీకుంటది. నీకు మళ్ళీ మామూలు తడి పెడతారు అంతా కలిసి. ఫస్ట్ కంటెస్టెంట్ కెమెరా అన్ని తీసేపన్ని మొత్తం అంతా బాత్రూమ్ లో ఏడా పెట్టినావా? అది గోడలకి ఫిక్స్, తీసేది ఉండదు. రన్ కంటిన్యూ అది. గోడలకి ఫిక్స్, తీసేది ఉండదు. రన్ కంటిన్యూ అది. ఫిక్స్ చేస్తారంతా మొత్తం లైఫ్ ఫిక్స్ పైకి. సెకండ్ డే మసాజ్ ఉంటది. నువ్వు 11 మందికి మసాజ్ చేస్తావు. ఆయిల్ 5 లీటర్ల డబ్బాలు గోవా అనుకుంటావు. ఏమన్నా మసాజ్ చేసేకి ఏమన్నా నీకు ఆటలో పోటీ అనేది లేదా? నీకు గెలిచాలనే వీరత్వం లేదా? నీకు ముడ్డిలు నొక్కునేదంతా పోటీనా? ఇదంతా షాంపూ తిక్కే పోటీ, ఆయిల్ పూసే పోటీ, ఏమి కింద బండలు కడిగేది, బాత్రూమ్ ఎవరు కడుగుతారు ఫాస్ట్ గా అనేది. తొక్కుని ఆ ఉచ్చరంతా వాడు అడుగు చెప్పేది నువ్వు. వాళ్ళు నా మంచిగా వచ్చేట్లు గుత్తరు. నాకు నోట్లో బూత్ అన్నీ వస్తాను. నాకు రానమని నేర్చుకుంటాను. లోపలే చూపించుకోవాలి. ఎట్లా గుద్దేస్తానికే. గెలిచిన వాళ్ళకి వారం చెడ్డీలు ఇస్తారు. నువ్వు వేసుకో చెడ్డీలవే. నువ్వు గెలుచుకున్న చెడ్డీ వేసుకొని పిర్రలని చూపించుకోట్లు కెమెరా ముందర. నీ పిర్రలో నా పిర్రల మీద పడినావు. నువ్వు ఏదన్నా అడగాలనుకున్నా, లోపల ఫుడ్ పంపన్నా కూడా ఆడ నిక్కర్లు ఉంటే నిక్కర్ల మీద రాసింటారు. అది ఏది అడగాలనుకుంటావు, నీళ్ళు కావాలనుకోండి అది నీళ్ళ నిక్కర్ వేసుకొని కెమెరాకి ఇట్లా తిప్పుతావు ఫోకస్ కి. ఆ పిర్రంతా చూపించెక్కి అది చూడ్డు. దాని మీద రాసింటారు నాకు నీళ్ళు కావాలి. ఆడ ముట్టి చూస్తాడు. ఆ ముట్టి చూపిస్తానవా, నీళ్ళు కడుగుతున్నావా? నువ్వు ఆడ నార్మల్ నీళ్ళు అని చెప్తారు. మరి ముట్టి పేరు రాసేదంట, ముట్టి చూపించేదంట. అడగచ్చు. చిప్స్ కావాలన్నా చిప్స్ చెడ్డి ఉంటుంది, అది వేసుకుంటా ఇట్లా చూపిస్తా. ఇంకోటి గుడ్లాడా చూపించా చూడండి బాగా ఈడంగా హైలైట్. ఇంకోటి నీ ఊరికే వేసుకొని చూపిస్తాను రాదు. 11 మంది కొట్లాడతారా నిక్కర్ కోసము. అది యా సైజు చినిపోయి యా సైజు మిగులుతుంది తెలియదు. అది ఎక్కించుకొని ఖచ్చితంగా కెమెరాకు చూపించినోడే. మామూలు చూపించేది వేస్తే కదా అంత 11 మంది ఉండేది లోపల అంత పీకాడు. మళ్ళీ అది వేసుకుంటుంది అంటే మళ్ళీ ఎవరికి ఫుడ్ ఎదగాలో అంతా నీతో చెప్పడమే. 5,000 లేవబోయి
పోయి తెచ్చుకో కెమెరాలు తీసే లేదు బాత్రూమ్ పోయి చూస్తా యాడ్ చూస్తావు నీకు కనబడు సీక్రెట్ కెమెరాస్ అవి చూస్తా కొంపలండి ఇసులు లేదనుకోండి బాత్రూమ్ అసలు పోనీ నువ్వు డైరెక్టర్ ఉంటారా నీకు అలవాటు అయినంత వరకు చూస్తా కెమెరా ఎట్లా కాదు నువ్వు డైరెక్టర్ ఉంటారా వారం అలవాటు ఎక్కి ఆడే తినుకుంటా డే